హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరైజ్ అకాడమీ. ఈరోజు మనకు 2026 జనవరిలో జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళిపోయే విధంగా ఎలాబరేట్గా మెయిన్ కీవర్డ్స్తో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ జనవరి 2026 మెంబర్స్ ఆఫ్ విచ్ ఇంటర్నేషనల్ ఇండిజినియస్ ట్రైబ్ విజిటెడ్ ద మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇన్ తెలంగాణ అండ్ పర్ఫార్మ్డ్ ది ట్రెడిషనల్ హాకా డ్యాన్స్. ఓకే, ఏ డ్యాన్స్, ఏ ట్రైబ్ అంటున్నాడు. ఓకే, ట్రైబ్ అడిగాడు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర అండి. మన కీవర్డ్స్ వచ్చేసి సమ్మక్క సారలక్క జాతర ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ హాకా డ్యాన్స్, ఎవరు, ఏ ట్రైబ్ పర్ఫామ్ చేస్తారు. ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర చూడండి. సమ్మక్క సారలమ్మ అనేది ఏ ట్రైబ్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ అనేది? కోయా ట్రైబ్ అండి. ఓకే, కోయా ట్రైబ్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ డిస్టిక్లో పర్ఫామ్ చేస్తారు? ఇది వచ్చేసి సెలబ్రేట్ చేసుకుంటామంటే ములుగు డిస్టిక్ అండి. ఓకే, ములుగు డిస్టిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మాఘశుద్ధ పౌర్ణమి. ఓకే, మాఘశుద్ధ పౌర్ణమి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర అంటే 2 ఇయర్స్కి ఒకసారి అండి. ఓకే, 2 ఇయర్స్కి ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటాము సమ్మక్క సారలమ్మ జాతర. దెన్ నెక్స్ట్ ఎన్ని రోజులు? ఓకే, 4 డేస్ అండి. ఓకే, 4 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాము. దీన్ని వచ్చేసి దక్షిణ భారతదేశ కుంభమేళా అంటామండి. ఓకే, దక్షిణ భారతదేశ కుంభమేళా అంటాం. అలాగే మనకు ఏషియన్ కాంటినెంట్లో, ఓకే, ఏషియన్ కాంటినెంట్లో జరుపుకునే అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ ఏదంటే సమ్మక్క సారలమ్మ జాతర. ఇలా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఏ సంవత్సరం స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసింది సమ్మక్క సారలమ్మ జాతరని? 1996లో. ఓకే, 1996లో స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేశారు. ఇలా సమ్మక్క సారలమ్మ జాతర జరుపుకునేటప్పుడు మనకు జనవరిలో జరిపినాము ఈ సంవత్సరం. అయితే హాకా డ్యాన్స్ అనేది ఏ ట్రైబ్ వచ్చారు, వారు వచ్చి పర్ఫామ్ చేయడం జరిగిందంటే మావోరీ ట్రైబ్ అండి. ఈ మావోరీ ట్రైబ్ అనేది న్యూజిలాండ్కు చెందినటువంటి వారు హాకా డ్యాన్స్ని పర్ఫామ్ చేశారు. మరి ఈ న్యూజిలాండ్లో వీరు వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఇక్కడ చూడండి, న్యూజిలాండ్లో ఈ డ్యాన్స్ అనేది వైరల్ అయింది. హాకా డ్యాన్స్ అనమాట. న్యూజిలాండ్ పార్లమెంట్లో ఒక బిల్లుకు నిరసనగా వారి బిల్స్ని చించేస్తూ 3 ఎంపీస్ కూడా పార్లమెంట్లోనే ఈ డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. ఈ వీడియో అనేది మనకు అప్పుడు వైరల్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఈ డ్యాన్సే హాకా డ్యాన్స్. ఈ ట్రైబ్ పేరు మావోరీ ట్రైబ్ అండి. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ చూడండి, వీరు మనకు సమ్మక్క సారలమ్మ జాతరని విజిట్ చేసి మన ములుగు డిస్టిక్లోని సమ్మక్క సారలమ్మ జాతరలో ఇలా హాకా డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేశారనమాట. దెన్ నెక్స్ట్, according to the announcement made on the Republic Day 2026, what is the total member of Padma Awards conferred by the President of India for the year? Okay, 2026కి మరి పద్మ అవార్డ్స్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? రిపబ్లిక్ డే అనమాట. రిపబ్లిక్ డే 2026 రోజు అనౌన్స్ చేశారు. ఎవరు అనౌన్స్ చేశారు అంటే భారత రాష్ట్రపతి అనౌన్స్ చేశారు అంటున్నారు. మరి ఓవరాల్గా ఎన్ని వచ్చాయి 2026కి? మరి పద్మ అవార్డ్స్ గురించి చూడండి. పద్మ అవార్డ్స్ అనేవి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇన్ ఇండియా అనమాట. అయితే ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు మన భారతదేశంలో అంటే 1954లో స్టార్ట్ చేశారు. ఓకే, 1954లో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత మనకు 2 months లోపు పద్మ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇనిషియల్గా పద్మ విభూషణ్ మాత్రమే ఉండే. ఆ తర్వాత పద్మ విభూషణ్ కాస్త పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనమాట. ఇలా 3 రకాలుగా ఇస్తున్నారనమాట. అయితే 2026లో ఎన్ని అవార్డ్స్ వచ్చినాయంటే ఓవరాల్గా వచ్చేసి మనకు 131 అండి. ఓకే, ఈ 3 కేటగిరీలు కలిపి 131 అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి పద్మ విభూషణ్ వచ్చేసి ఒక 5గురికి అనౌన్స్ చేశారండి. ఓకే, 5 మెంబర్స్కి పద్మ విభూషణ్. పద్మభూషణ్ వచ్చేసి 13 మెంబర్స్కి. ఓకే, పద్మభూషణ్ వచ్చేసి 13 మెంబర్స్. పద్మశ్రీ వచ్చేసి 113 అండి. ఓకే, 113 మందికి పద్మశ్రీ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేశారనమాట. ఎవరు? భారత రాష్ట్రపతి. ఇలా మరి ఇందులో ఎంతమంది ఉమెన్ ఉన్నారు? ఉమెన్ వచ్చేసి 19 మెంబర్స్ అండి. ఓకే, ఉమెన్ వచ్చేసి 19 మెంబర్స్ ఉన్నారు.
ఇందులో 16 మెంబర్స్ వచ్చేసి చనిపోయిన తర్వాత పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేసినటువంటి నేమ్స్ ఉన్నవారు ఎంతమంది 16 మెంబర్స్ అండి. ఓకే, సో ఇవన్నీ కూడా సో మనకు పద్మ అవార్డ్స్. మరి తెలుగు స్టేట్స్ అండి. ఓకే, సో తెలుగు స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ కలిపి వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటంటే 11. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. స్పెషల్గా మనకు తెలంగాణకు వచ్చినటువంటి అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయంటే 7 మెంబర్స్కి వచ్చాయి. ఈ మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇవంతా కూడా. సో దెన్ నెక్స్ట్ మనకు తెలంగాణలో వచ్చినటువంటి వాళ్ళకి సో పర్టికులర్గా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వాళ్ళకి సో పర్టికులర్ ఫీల్డ్స్ అనేవి ఎగ్జామినేషన్లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో వారు ఏ రంగానికి చెందినటువంటి వాళ్ళు సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ చూడండి. సో ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్. ఓకే, సో వందే భారత్ స్లీపర్ ట్రైన్ అడిగాడు. ఇండియాస్ ఫస్ట్ ఇలా సూపర్లేటివ్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. విచ్ బిగన్ ఇట్స్ కమర్షియల్ రన్ ఇన్ January 26 కనెక్ట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 సిటీస్ అంటున్నాడు. ఓకే, సో స్లీపర్ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. సో ఏ 2 సిటీస్ని కనెక్ట్ చేస్తుంది అంటున్నాడు. ఓకే, సో మరి వందే భారత్ అడిగాడు. ఇక్కడ వందే భారత్ అనేది మన భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఓకే, వందే భారత్ అనేది 2019లో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. సో మరి దీన్ని వందే భారత్ అప్పుడు ఏమన్నారు అంటే ట్రైన్ 18 అండి. ఓకే, సో ట్రైన్ 18 అని అన్నారు, ఇది అన్నారు. సో మరి ఈ వందే భారత్ యొక్క స్పీడ్ ఎంత? స్పీడ్ చూసినట్లయితే సో 180 km/h అండి. ఓకే, సో 180 km/h. సో ఇది వందే భారత్ యొక్క సో ఇన్ఫర్మేషన్. ద నెక్స్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది 2026 జనవరిలో స్టార్ట్ చేశారు. ఓకే, సో మరి ఏ సిటీస్ని కనెక్ట్ చేస్తుందంటే హౌరా అండి. ఓకే, సో హౌరా, గౌహతి. సో ఈ 2 సిటీస్ని కనెక్ట్ చేస్తుంది. హౌరా వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిటీ. ఓకే, సో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిటీ. సో మరి గౌహతి వచ్చేసి అస్సాం అండి. ఓకే, సో అస్సాంలో అండి. ఇక్కడ కామాఖ్య జంక్షన్ అంటారండి. ఓకే, సో ఇది వచ్చేసి కామాఖ్య, గౌహతిలోని కామాఖ్య జంక్షన్. సో కామాఖ్య అనగానే సో మనకు దేవి కామాఖ్య వచ్చేసి అంబుబాచి మేళా. ఓకే, సో అంబుబాచి ఫెస్టివల్ ఏ స్టేట్స్ సెలబ్రేట్ చేసుకుంటాము అంటే అస్సాం అండి. ఓకే, సో ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. దెన్ నెక్స్ట్ చూడండి. ద 2026 ఫ్లేమింగో ఫెస్టివల్ ఏ మేజర్ ఎకో టూరిజం ఈవెంట్ సెలబ్రేటింగ్ మైగ్రేటరీ బర్డ్స్. ఓకే, సో సెలబ్రేటింగ్ మైగ్రేటరీ బర్డ్స్ ఫెస్టివల్ వచ్చేసి ఫ్లేమింగో ఫెస్టివల్. సో ద గ్రేటర్ ఫ్లేమింగో వాజ్ హెల్డ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్. ఓకే, ఫ్లేమింగో ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటాం? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఒడిస్సా, సో ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ. ఇక్కడ గ్రేటర్ ఫ్లేమింగో అనమాట. ఓకే, సో ఈ ఫ్లేమింగోస్ అనేవి ఎక్కడ ఉంటాయంటే సో ప్రపంచవ్యాప్తంగా అండి. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికన్ కాంటినెంట్లో, ఏషియన్ కాంటినెంట్లో, యూరప్ కాంటినెంట్లో, మన ఇండియాలో చూసుకున్నట్లయితే గుజరాత్లో ఎక్కువ ఉంటాయండి. ఓకే, సో గుజరాత్లో, సో అలాగే సో ఎక్కడ ఉంటాయి, ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము ఈ ఫెస్టివల్ అక్కడ ఉంటాయి. ఓకే, సో మరి ఇక్కడ చూడండి. సో మనకు పులికాట్ లేక్ అండి. ఓకే, సో పులికాట్ లేక్, ఈ పులికాట్ లేక్లో మనకి ఎక్కువగా మైగ్రేట్ అవుతుంటాయి ఈ బర్డ్స్, ఫ్లెమింగోస్ అనేవి మైగ్రేట్ అవుతుంటాయి. ఈ పులికాట్ లేక్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బార్డర్లో ఉంటుంది. ఓకే, సో నేలపట్టు బర్డ్ శాంచరీ. ఓకే, సో నేలపట్టు బర్డ్ శాంచరీలో సో మనకి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్ అండి. ఓకే, సో తిరుపతి డిస్టిక్లో సో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అనేది గ్రేట్ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో ఫ్లెమింగో ఫెస్టివల్ ఇది అబ్జర్వ్ చేయండి. సో ద నెక్స్ట్ చూడండి. అకార్డింగ్ టు 2025 డాటా విచ్ ఇండియన్ స్టేట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ఆర్గాన్ డొనేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో ఆర్గాన్ డొనేషన్ మనకు ఆర్గాన్ డొనేషన్ ప్రపంచవ్యాప్తంగా కానీ సో ఇక్కడ మనకు ఇండియాలో ఏ స్టేట్ ఆర్గాన్ డొనేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది? ఆర్గాన్ డొనేషన్లో సో మనకు ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము? ఫస్ట్ ఆర్గాన్ డొనేషన్ అంటే సో చనిపోయే ముందు, చనిపోయిన తర్వాత సో ఆర్గాన్స్ అనేవి డొనేట్ చేయడం అనేది అవేర్నెస్ తీసుకురావడం కోసము ఆగస్టు 3rd రోజు అండి. ఓకే, ఆగస్టు 3rd రోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్గాన్ డొనేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అయితే మనకున్నటువంటి డాటా 2025 ప్రకారము ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్ ఏది? మన ఇండియాలో ఉన్నటువంటి 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్లో సో ఏది ఫస్ట్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి తమిళనాడు. ఓకే, సో తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ద నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ అండి. ఓకే, తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి కర్ణాటక. ఇవి 3 కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ అండి. ఆర్గాన్ డొనేషన్లో
టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి స్టేట్స్ ఏ రోజు జరుపుకుంటాము? August 3rd అనమాట. సో మరి 2025 August 3rd సో ఆర్గాన్ డొనేషన్ డే యొక్క థీమ్ వచ్చేసి ఆన్సరింగ్ ద కాల్ అండి. థీమ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో థీమ్ వచ్చేసి మనకు ఆన్సరింగ్ ద కాల్. ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు సో తమిళనాడు. దెన్ నెక్స్ట్ చూడండి, సో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ సూర్యోదయ్ ఉత్సవ్. ఓకే, సో సూర్యోదయ్ ఉత్సవ్ అనేది సన్ రైజ్ ఫెస్టివల్ ఈజ్ బీయింగ్ ఇనాగ్రేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేషన్స్. ఓకే, సూర్యోదయ ఉత్సవ్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము సో అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఓకే, సో ఇది ఇండియా మ్యాప్ అనుకుంటే సో మనకి ఇలా ఈస్టర్న్ మోస్ట్ సైడ్ ఏది అంటే చూడండి, ఈస్టర్న్ మోస్ట్ వచ్చేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందండి. ఓకే, సో ఈస్టర్న్ మోస్ట్ విలేజ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది, ఏ స్టేట్లో ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్లో. సో మనకి సన్ రైజ్ అనేది ఇక్కడ నుంచే కదా, సో ఈస్ట్ సైడ్లో కదా, సో ఇక్కడ ఈ సన్ రైజ్ ఉత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. సో మొత్తం ఓవరాల్గా అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో ఏ లొకేషన్ వచ్చేసి డాంగ్ వ్యాలీ అండి. ఓకే, అరుణాచల్ ప్రదేశ్లో డాంగ్ వ్యాలీలో మనకు సన్ రైజ్ ఉత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇలా అరుణాచల్ ప్రదేశ్ గురించి చూస్తే చూడండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకే, సో మరి ఇటు చివరిలో ఉన్నటువంటి విలేజ్ వచ్చేసి కాహో విలేజ్ అండి. ఓకే, సో కాహో విలేజ్ ఈస్టర్న్ మోస్ట్ విలేజ్ ఏరియా ఏది అంటే కాహో అనమాట. ఏ స్టేట్లో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. మరి ఈ అరుణాచల్ ప్రదేశ్లో చూడండి, అరుణాచల్ ప్రదేశ్కి చైనాకి మధ్య ఉన్నటువంటి లైన్ ఏది? ఇంటర్నేషనల్ బార్డర్ వచ్చేసి మెక్ మోహన్ లైన్ అంటాం. ఓకే, సో ఇది మెక్ మోహన్ లైన్ అంటాం. అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ చైనాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఇక్కడ మయన్మార్తో కూడా సో బార్డర్ షేర్ చేసుకుంటుంది అనమాట. ఇలా మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకునేటువంటి స్టేట్స్ ఏవి? సో అరుణాచల్ ప్రదేశ్, సో నాగాల్యాండ్, సో మణిపూర్, మిజోరాం, ఇవన్నీ కూడా సో మయన్మార్తో బార్డర్ షేర్ చేసుకుంటున్నాయి. దెన్ నెక్స్ట్ సో ఇక్కడ బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకునేటువంటి స్టేట్స్ సో వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, సో దెన్ నెక్స్ట్ త్రిపుర. ఓకే, సో ఇవి బార్డర్ షేర్ చేసుకునేటువంటి స్టేట్స్ అండి. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్, ద సలాల్ డ్యామ్ ఇన్ ద రియాసీ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ ద న్యూస్ ఓపెనింగ్ ఫర్ ద స్పిల్వే గేట్స్ టు మేనేజ్ ద రైజింగ్ వాటర్ లెవెల్స్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ ఇన్ దిస్ డ్యామ్ కన్స్ట్రక్టెడ్ అంటుండే. ఓకే, సో డ్యామ్ పేరు వచ్చేసి సలాల్ డ్యామ్. ఓకే, సలాల్ డ్యామ్ అనమాట. మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత సో మనకి ఏం చేసామంటే మనకు రివర్స్ ఉన్నాయి కదా, సో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి రివర్స్ చూడండి. సో సింధు నది యొక్క ఉపనదులు అనమాట. ఇండస్, జీలం, చినాబ్, రావి, బియాస్ అండ్ సట్లెజ్. ఓకే, సో ఈ రివర్స్ని సో ఇక్కడ మన ఇండియా నుంచే కదా ఫ్లో అయ్యేది. సో ఈ రివర్స్ని అన్ని కూడా ఆపేసామన్నమాట, గేట్స్ అనేవి క్లోజ్ చేసాము. ఓకే, ఆ తర్వాత పహల్గామ్ అటాక్ తర్వాత మనం క్లోజ్ చేసామన్నమాట. సో ఏంటి దీనికి ముందు జరిగినటువంటి అగ్రిమెంట్ ఏంది? సో మన ఇండియాలో ఉన్నటువంటి వాటర్ పాకిస్తాన్కి ఎందుకు షేర్ చేయాలి ఏంటి అంటే సో మనకు ఇండస్ వాటర్ ట్రీటీ అండి. ఓకే, సో ఇండస్ వాటర్ ట్రీటీ అనేది జరిగింది ఈ రెండు దేశాల మధ్య. ఇండస్ వాటర్ ట్రీటీ అనేది 1960లో జరిగింది. ఓకే, సో 1960లో జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? వరల్డ్ బ్యాంక్ అండి. ఓకే, సో వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇండస్ వాటర్ ట్రీటీ జరిగింది. ఇందులో చూడండి, సో ఇక్కడ ఉన్నటువంటి 3 రివర్స్ ఇండస్, జీలం, చినాబ్, ఈ 3 రివర్స్ని ఏమంటారంటే వెస్టర్న్ రివర్స్ అంటాం. సో రిమైనింగ్ 3 రివర్స్ని వచ్చేసి ఈస్టర్న్ రివర్స్ అంటాం. ఈ వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ వెస్టర్న్ రివర్స్లో పాకిస్తాన్కి వచ్చేసి 80% ఆఫ్ వాటర్ వెళ్ళాలి. సో ఇండియాకి వచ్చేసి 20% వాటర్ వెళ్ళాలి. ఓకే, సో ఇది మనకు ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఇది ఇండియాకి సో 20%. ఈ 3 రివర్స్లో ఇండస్, జీలం, చినాబ్ అనమాట. ఎవరి ఆధ్వర్యంలో? వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో. సో ఇలా ఇప్పుడు ఎప్పుడే పహల్గామ్ అటాక్ తర్వాత మనకి ఇండస్ వాటర్ ఈ రివర్స్లో ఉన్నటువంటి వాటర్ ఆపేసామన్నమాట. ఆపేయడం వల్ల సో గేట్స్ అనేవి క్లోజ్ చేసాము. సో ఇది ఓపెన్ చేసాం మళ్ళీ. ఆ తర్వాత ఓపెన్ చేసినప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి మేజర్గా ఓపెన్ చేసిన డ్యామ్ ఏంటంటే సలాల్ డ్యామ్ అండి. సో అందువల్ల సలాల్ డ్యామ్ అనేది న్యూస్లో ఉంది. మరి సలాల్ డ్యామ్ అనేది ఏ నది పైన ఉంది? ఓకే, సో ఇది ఆప్షన్ జీలం, చినాబ్, రావి అండ్ ఇండస్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి జీలం అనమాట. ఓకే, సో ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, జీలం రివర్ పైన సలాల్ డ్యామ్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇది రైట్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ చూడండి, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ షెడ్యూల్డ్ ఫర్ ద ట్రయల్స్ ఇన్ ఎర్లీ 2026 ఈ సెట్ టు ఆపరేట్ ఇన్ ద జింద్ సోనిపట్ సెక్షన్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. ఓకే, సో జింద్ సోనిపట్ సెక్షన్ అంటున్నాడు. సో 2026లో ట్రయల్స్ స్టార్ట్ అయినాయి. హైడ్రోజన్ ట్రైన్ ఫస్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్. సో
ఇండియాలోనే ఫస్ట్ ఏ స్టేట్లో ఉంటుంది. ఓకే, అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇది స్టార్ట్ చేస్తే ఇండియా అనేది 5th ప్లేస్లో ఉందండి. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా 5th ప్లేస్లో ఉంది. ఫస్ట్ కంట్రీ ఏది? సో హైడ్రోజన్ ట్రైన్ నడిచినటువంటిది జర్మనీ అండి. ఓకే, సో జర్మనీ. మరి ఇండియాలో ఏ స్టేట్ అంటే హర్యానా. ఓకే, హర్యానాలో హైడ్రోజన్ ట్రైన్ అనేది నడవబోతుంది అనమాట, ట్రైల్ అవబోతుంది. ఓకే, సో మరి హర్యానా చూసినట్లయితే మనకు లీస్ట్ సెక్స్ రేషియో అండి. ఓకే, సెక్స్ రేషియో తక్కువ ఉన్నటువంటి స్టేట్ ఏది మనకు యాజ్ పర్ 2011 సెన్సెస్ ప్రకారము హర్యానా. అందుకోసము మనకి ఇక్కడ సో చాలా ప్రోగ్రామ్స్ బేటీ బచావో బేటీ పడావో కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో మరి ఇక్కడ హైడ్రోజన్ ట్రైన్ అన్నాడు. హైడ్రోజన్ ట్రైన్ వచ్చేసి ఏంటంటే 2030 వరకు రైల్వే డిపార్ట్మెంట్ ఏం పెట్టుకుంది? నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్గా పెట్టుకుంది. 2030 వరకు నెట్ జీరో టార్గెట్స్ పెట్టుకొని సో ఇక్కడ మనకు హైడ్రోజన్ ఫ్యూయల్ వరకు ఓకే సస్టైనబుల్ డెవలప్మెంట్ వరకు నెట్ జీరో ఎమిషన్స్ అనమాట. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్ని తగ్గిస్తూ నెట్ జీరో ఎమిషన్ కోసము ట్రై చేస్తున్నాం అనమాట. మనకు రైల్వే మినిస్టర్ ఎవరు చెప్పారు? అశ్విని వైష్ణవ్ అండి. రైల్వే మినిస్టర్ పేరు గుర్తుపెట్టుకోండి, అశ్విని వైష్ణవ్ గారు. సో ప్రపంచవ్యాప్తంగా 5th ప్లేస్లో ఉంటుంది ఇండియా. సో ఇది లాంచ్ చేస్తే. ఓకే, సో ఏ స్టేట్? హర్యానా. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ చూడండి. సో ఇన్ జనవరి 2026 53rd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓకే సూర్యకాంత్ ఇనాగ్రేటెడ్ ద కంట్రీస్ ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేషన్స్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 53rd చీఫ్ జస్టిస్ అన్నాడు సూర్యకాంత్, గుర్తుపెట్టుకోండి. సో ద నెక్స్ట్ ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్. ఓకే, ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది ఇక్కడ సిజేఐ గురించి చూడండి. ఓకే, సో సిజేఐ గురించి మన భారతదేశంలో ఫస్ట్ సిజేఐ వచ్చేసి హెచ్జే కానియా. ఓకే, హెచ్జే కానియా. ఓవరాల్గా వచ్చేసి కంపోజిషన్ అప్పుడు ఎంతమంది ఉన్నారు? 1+7 మెంబర్స్ స్టార్టింగ్లో. మరి ప్రెసెంట్ ఎంతమంది ఉన్నారు? 1+33 మెంబర్స్. ఓకే, సో ఇప్పుడు 53rd సిజేఐ సూర్యకాంత్. ఓకే, సో 53rd సిజేఐ సూర్యకాంత్. ఏ స్టేట్ నుంచి? సో ఇతను వచ్చేసి హర్యానా నుంచి సిజేఐ అయ్యారు. సో ఇది నెక్స్ట్ భారత రాజ్యాంగంలో సో ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ వచ్చేసి సో 124 అండి. ఓకే, సో ఆర్టికల్ వచ్చేసి 124 ప్రకారము చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయబడతారు. మరి సో మొట్టమొదటిసారిగా ఉమెన్ ఎవరయ్యారు? ఉమెన్ వచ్చేసి ఫస్ట్ ఉమెన్ సిజేఐ ఎవరయ్యారంటే ఇంతవరకు కూడా లేరండి. ఫస్ట్ టైం 2027లో సో సిజేఐ అవ్వబోతున్నారు. ఎవరు? బివి నాగరత్న గారు. సో 2027లో ఫస్ట్ టైం సిజేఐ అవ్వబోతున్నారు అనమాట. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్. దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇక్కడ సిజేఐ గారు సూర్యకాంత్ గారు వర్చువల్గా ఇనాగరేట్ చేశారు. ఇక్కడంటే కాలపేట్ అండి. ఓకే, సో కాలపేట్ వయనాడ్ కేరళ. ఓకే, సో కేరళలో ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అనమాట. అక్కడ కంప్లైంట్స్ అవన్నీ కూడా సో కంప్లీట్ ప్రాసెస్ ఇంటర్మ్ ఫైనల్ జడ్జిమెంట్ అన్నీ కూడా సో మనకి ఇక్కడ డిజిటల్గానే జరుగుతున్నాయి అనమాట. ఓకే, సో ఇది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంచ్ చేశారు. మరి ఇక్కడ చూసినట్లయితే కేరళ అన్నాడు. కేరళలో హైకోర్టు ఎక్కడుంది? కొచ్చిలో ఉందండి. ఓకే, సో కేరళలో హైకోర్టు కొచ్చిలో ఉంది. కేరళ హైకోర్టు కిందికి సో ఏ యూనియన్ టెరిటరీ వస్తుందంటే లక్షద్వీప్స్ అండి. ఓకే, సో లక్షద్వీప్ అనేది కేరళ హైకోర్టు కిందికి వస్తుంది. మన భారతదేశంలో ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి? 25 హైకోర్ట్స్ ఉన్నాయండి. ఓకే, సో ఓవరాల్గా సో 25 హైకోర్ట్స్ ఉన్నాయి. 25 హైకోర్ట్స్ ఉంటే ఏవైతే లక్షద్వీప్స్ ఉందో లక్షద్వీప్ జ్యూరిస్డిక్షన్ ఏది? సో కేరళ హైకోర్టు ఎక్కడుంది? కొచ్చిలో ఉంది. ఓకే, సో మనకు ఫుల్లీ పేపర్లెస్ వచ్చేసి కాలపేట్ అనమాట. సో ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో ఇన్ జనవరి 2026 ద హార్వెస్ట్ ఫెస్టివల్ మాఘ బిహు. ఓకే, మాఘ బిహు ఆల్సో నోన్ యాజ్ భోగలి బిహు. సో క్యారెక్టరైజ్డ్ బై ద కమ్యూనిటీ ఫేస్ట్ అండ్ లైటింగ్ ఆఫ్ మెజిస్. ఓకే, బోన్ఫైర్స్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ అంటాడు? మాఘ బిహు అంటాడు. మాఘ బిహు అనమాట. ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయండి. సో ఇక్కడ మాఘ బిహు అనేది ఏ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటాము? హార్వెస్టింగ్ కోత సమయం అంటే మనకి ఇక్కడ వచ్చేటువంటి సంక్రాంతి ఉంటుంది కదా, సో ఆ టైంలో అనమాట జరుపుకునే ఫెస్టివల్ ఏది అంటే సో మాఘ బిహు అనేది బిహు ట్రైబ్ ఉంటారండి. ఓకే, సో బిహు పీపుల్ ఉంటారు కదా, బిహు ట్రైబ్ సెలబ్రేట్ చేసుకునేదే సో మాఘ బిహు. ఇది వచ్చేసి అస్సాం అండి. ఓకే, సో అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటారు మాఘ బిహు అనే ఫెస్టివల్. దెన్ నెక్స్ట్ వీరు పర్ఫామ్ చేసే డ్యాన్స్ ఏంటి? సో ఫోక్ డ్యాన్స్ వచ్చేసి బిహు. ఓకే, సో బిహు డ్యాన్స్ అస్సాంలో ఉన్నటువంటి బిహు తెగ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది అబ్జర్వ్ చేయండి.
దెన్ నెక్స్ట్ చూడండి, సో ఆన్ విచ్ డే ఇన్ జనవరి ఈజ్ ప్రవాసీ భారతీ దివాస్. ఓకే, ప్రవాసీ భారతీయ దివాస్, నాన్ రెసిడెంట్ ఇండియన్ డే అబ్జర్వ్ టు మార్క్ అండ్ రిటర్న్ మహాత్మా గాంధీ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఓకే, ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము? ప్రవాసీ భారతీయ దివాస్, ఎన్ఆర్ఐస్ డే. ఓకే, సో మరి ఏ రోజు అంటే మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు కదా లాజదోడానికి, భారతదేశానికి వచ్చినప్పుడు ఎప్పుడు అంటే 9th జనవరి అండి. ఓకే, సో 9th జనవరి, సో 1915లో మన భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. సో ఆ రోజు నుంచి, సో ఆ రోజు 9th జనవరిని తీసుకొని సో ప్రతి సంవత్సరం కూడా ప్రవాసీ భారతీయ దివాస్ని జరుపుతున్నాం అనమాట. భారత ప్రభుత్వం ఎప్పుడు నుంచి జరుపుతుంది? 2003వ సంవత్సరం నుంచి. 2003వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుతున్నది. మరి 2015వ సంవత్సరం నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే 2 సంవత్సరాలకు ఒకసారి అండి. ఓకే, సో 2 సంవత్సరాలకు ఒకసారి ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుతుంది. ఇలా 18th ప్రవాసీ భారతీయ దివాస్ ఎక్కడ జరిపాము? 18th ప్రవాసీ భారతీయ దివాస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ జరిపినాము 2025వ సంవత్సరం. ఎక్కడ? భువనేశ్వర్. ఓకే, సో భువనేశ్వర్, ఒడిస్సాలో 18th ప్రవాసీ భారతీయ దివాస్ అనేది 2025లో జరిపాము. ఆ తర్వాత 19th ఎప్పుడు వస్తుంది? సో 2027లో. ఓకే, సో అందువల్ల ఈ సంవత్సరం 2026కి పెద్దగా సెలబ్రేషన్స్ అనేవి చేయలేదు, ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి ప్రవాసీ భారతీయ దివాస్ అనేది జరుపుకుంటాం కాబట్టి. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. గాంధీజీ సో జనవరి 9th 1915 రోజు, సో 1915లో సో భారతదేశానికి తిరిగి రావడం జరిగిందనమాట. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ది నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద అక్క ఫోర్స్ scheme in January 26 established a women lead safety framework aimed to so curbing crimes against women and children అంటున్నాడు. ఓకే, సో మనకు ఏ విధంగా అయితే తెలంగాణలో షీ టీమ్ ఉందండి. ఓకే, సో షీ టీమ్ ఉంది కదా, ఈ షీ టీమ్ లాగే అక్క పడే, సో ఓకే, సో అక్క అనమాట, ఎల్డర్ సిస్టర్ ఫోర్స్ అనమాట. సో ఇలా ఫోర్స్, ఈ టీమ్ అనేది ఏ విధంగా అయితే సి టీంలో మనకు పోలీస్ అనమాట, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు, నెక్స్ట్ ఎన్సీసీ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు, సో వీరందరూ కూడా ఏంటంటే ఉమెన్ సేఫ్టీ కోసము. ఓకే, సో క్రైమ్ ఎగెనిస్ట్ ద ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, సో వీరి కోసము సేమ్ ఇలాగే తీసుకొచ్చినటువంటి స్టేట్ ఏంది? అక్క ఫోర్స్ అనమాట. అక్క పడే స్కీమ్ అనేది తీసుకొచ్చినటువంటి స్టేట్ ఏది అంటే సో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కర్ణాటక అండి. ఓకే, సో కర్ణాటకలో మొట్టమొదటిసారిగా ఏ డిస్టిక్లో ఈ ప్రోగ్రామ్ అనేది అక్కపడే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారంటే ఉడిపి అండి. ఓకే, సో ఉడిపి డిస్టిక్లో సో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారనమాట. కర్ణాటక చీఫ్ మినిస్టర్ వచ్చేసి సిద్ధరామయ్య. ఓకే, సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చేసి డికే శివకుమార్. ప్రస్తుతానికి మనకు ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రూలింగ్లో ఉంది. ఓకే, సో ఇవి అబ్జర్వ్ చేయండి. In January 2026, which wildlife sanctuary in Kerala was officially redesignated as India's first dedicated sanctuary for butterflies? Okay, so butterflies sanctuary అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది పెరియార్ వైల్డ్ లైఫ్ సాంచురీ, అరాలం వైల్డ్ లైఫ్ సాంచురీ, వైనాడ్ వైల్డ్ లైఫ్ సాంచురీ, ఇడుక్కి వైల్డ్ లైఫ్ సాంచురీ ఫస్ట్ రీడిజైన్ చేశారనమాట. ఓకే, మన భారతదేశంలోనే మొట్టమొదటి ఇలా సూపర్లేటివ్స్ ఏవైతే ఉంటాయో సో అవి డెఫినెట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇక్కడ కేరళ అండి. ఓకే, సో కేరళలో బటర్ఫ్లై వైల్డ్ లైఫ్ సాంచురీ, సో ఇది చూడండి. సో అర్లాలం. ఓకే, సో అర్లాలం వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది కేరళలో, సో ఓన్లీ బటర్ఫ్లైస్ కోసం అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ చూడండి. సో విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ఏ కాంప్రహెన్సివ్ టెక్నాలజీ డ్రివెన్ డ్రింకింగ్ వాటర్ సేఫ్టీ క్యాంపెయిన్ ఫీచరింగ్ సో జేఎస్ మ్యాపింగ్ అండ్ రోబోటిక్ ఇన్స్పెక్షన్స్ ఫర్ ది వాటర్ కంటామినేషన్ ఇన్సిడెంట్ అనమాట. ఓకే, సో రీసెంట్గా ఒక స్టేట్లో వాటర్ అనేది పొల్యూట్ అయిపోయినాయి అనమాట. సో దానికోసము స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేషన్ తీసుకుంది. సో జాగ్రఫికల్ ఇంటర్ఫేస్ సిస్టమ్ అనమాట. సో ఇది మ్యాపింగ్ అనమాట, టెక్నాలజీని యూజ్ చేస్తూ, ఏఐని యూజ్ చేస్తూ, సో ఇక్కడ రోబోటిక్స్ని వాడుతూ ఇలా ఏ స్టేట్ తీసుకొచ్చిందంటే ఇక్కడ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్ అండి. ఓకే, సో మధ్యప్రదేశ్ ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ చూడండి. విచ్ బ్యాంక్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఏటీఎం వ్యాన్? ఓకే, సోలార్ పవర్డ్ ఏటీఎం వ్యాన్ టు ప్రొవైడ్ సస్టైనబుల్ బ్యాంక్ సర్వీసెస్ టు రిమోట్ అండ్ ఆఫ్ గ్రిడ్ ఏరియాస్ అంటున్నాడు. ఓకే, సోలార్ పవర్తో రన్ అవుతుంది. ఓకే, సో సోలార్ పవర్తో రన్ అవుతుంది. ఇది సో చూడండి, ఏ బ్యాంక్ అనేది స్టార్ట్ చేశారు? ఏటీఎం. ఓకే, సో ఇలా వెహికల్ ఉంటుంది. సో ఇది మోబుల్ అనమాట. ఏదంటే త్రిపుర గ్రామీణ బ్యాంక్ అండి. ఓకే,
త్రిపుర గ్రామీణ బ్యాంక్. సో మరి సోలార్ పవర్ చూసినట్లయితే ఇన్స్టాలేషన్ కెపాసిటీలో ప్రొడక్షన్లో మన ఇండియా ర్యాంక్ ఎంత? థర్డ్ ప్లేస్లో ఉందండి. సోలార్ ఎనర్జీలో టాప్ ప్లేస్లో ఉంది. సో థర్డ్ ప్లేస్లో ఉంది రీసెంట్గా. సో ఫోర్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి షిఫ్ట్ అయింది. మరి అలాగే ఇక్కడ చూడండి సోలార్ పవర్లో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్ ఏదంటే సో రాజస్థాన్. ఓకే, సోలార్ పవర్లో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి రాజస్థాన్. సో మరి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. సో ఏటీఎం వ్యాన్ అనేది సో ఏంటి? త్రిపుర గ్రామీణ బ్యాంక్. The next, in January 26, the Maharashtra cabinet approved a 4,775 crore project to the Bembala. Okay, so Bembala river to enhance the irrigation of the Yavatmal district. The Bembala river is tributary of which of the following rivers అంటున్నాడు. ఓకే, సో ఇలా ఈ మహారాష్ట్ర అసెంబ్లీ అనేది సో 4,775 crore అనేది ప్రాజెక్ట్ కోసం అనౌన్స్ చేశారు. సో ఇది ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీ అంటుండే? బెంబ్లా రివర్ అనేది ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీ. సో ఇది వచ్చేసి చూడండి మనకు వార్ధా రివర్ అండి. ఓకే, సో ఇక్కడ వార్ధా రివర్. సో మనకు ఆప్షన్స్లో గోదావరి, సో వార్ధా, కృష్ణ, తపి ఉంది కదా. సో వార్ధా రివర్. సో మరి చూడండి ఈ వార్ధా రివర్ అనేది మహారాష్ట్రలో పుడుతుందండి. ఓకే, సో మహారాష్ట్రలో పుడుతుంది. సో ఇక్కడ నుంచి సో బెంబ్లా రివర్ అనేది సో వార్ధా రివర్లో మర్జ్ అవుతుంది. ఈ వార్ధా రివర్ అనేది దేనికి ట్రిబ్యూటరీ? సో మనకు గోదావరి నది అండి. సో గోదావరి నదికి ట్రిబ్యూటరీ. గోదావరి నది ఎక్కడ పుడుతుంది? మహాబలేశ్వర్ అండి. ఓకే, సో మహాబలేశ్వర్. సో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో నాసిక్ త్రయంబక్. ఓకే, సో నాసిక్ త్రయంబక్ అనే ప్లేస్లో మనకు గోదావరి నది అనేది నాసిక్ ప్లేస్ల నుంచి సో ఇక్కడ నుంచి వచ్చి ఇలా వస్తుంది. సో ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, వార్ధా, పెన్గంగా, వెన్గంగా. సో ఓకే, సో ఆ తర్వాత ఇవి రెండు పెన్గంగా అండ్ వెన్గంగా ఇవి రెండు కలిసిన తర్వాత ఇది ఏమంటాము? ఓకే, సో ప్రాణహిత్ అంటాం అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి ఇంద్రావతి నది వస్తుంది. ఓకే, సో ఇలా మనకు మంజీర నది, సో మానేర్ నది ఇవి రెండు కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ గోదావరి నదికి. గోదావరి నది పైన ఉన్నటువంటి మేజర్ డ్యామ్ వచ్చేసి మేజర్ ప్రాజెక్ట్ వచ్చేసి కాళేశ్వరం అనమాట. ఓకే, సో ఇవి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గోదావరి నదిని వచ్చేసి వృద్ధగంగా. ఓకే, సో దీనికి ఉన్నటువంటి పేర్లు ఏంటి? సో వృద్ధగంగా, దక్షిణ గంగా. ఓకే, the next one. So in January 2026, which Indian state launched the solar model village program to make 81 pilot villages energy self-reliant by turning households and farms into the solar power generators అంటుండే. ఓకే, సోలార్ పవర్ జనరేటర్స్కి ఇక్కడ చూడండి సోలార్ మోడల్ విలేజ్ ప్రోగ్రామ్. ఓకే, సోలార్ మోడల్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది సో పైలట్ ప్రాజెక్ట్గా 81 విలేజెస్ తీసుకున్నారు. ఓకే, సో 81 విలేజెస్ తీసుకున్నారు సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి. సో అది తీసుకొని అలా హౌస్ హోల్డ్స్కి ఇంటికి సోలార్ పవర్ జనరేటర్స్కి అనమాట. ఓకే, మనకు అగ్రికల్చర్ దగ్గర కూడా రెండింటికి వెళ్ళిపోవడానికి ఏ స్టేట్ గవర్నమెంట్ ఈ ఇనిషియేషన్ తీసుకుంది అంటే చూడండి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ ఇనిషియేషన్ తీసుకుంది. ఈ ప్రోగ్రామ్ అనేది జనవరి 2026లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఓకే సో మల్లుబట్టి విక్రమార్క గారు సో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో విక్రమార్క గారు స్టార్ట్ చేయడం. మరి తెలంగాణలో ఫస్ట్ సోలార్ విలేజ్ ఏది అంటే చూడండి ఇక్కడ సో కొండారెడ్డిపల్లి అండి. ఓకే, సో కొండారెడ్డిపల్లి ఎప్పుడు స్టార్ట్ చేశారు మల్లుబట్టి విక్రమ గారు? సో ఇక్కడ 19th January 2026లో. ఓకే, సో రావినూతల ఖమ్మం డిస్టిక్లో స్టార్ట్ చేశారు. ఏ ఏరియాలో స్టార్ట్ చేశారు? ఖమ్మం డిస్టిక్లో పైలట్ ప్రాజెక్టుగా 81 విలేజెస్ని తీసుకున్నారు. ఓకే, సో ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కొడంగల్ అండ్ బంకల్ మండల్స్లో. ఓకే, సో పైలట్ ప్రాజెక్టుగా. దెన్ నెక్స్ట్ దీనికోసము 1380 కోట్ల రూపాయలు అనేవి సో ఖర్చు చేయబోతున్నారనమాట. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కొండారెడ్డిపల్లి బికమ్స్ ద సౌత్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలరైజ్డ్ విలేజ్. ఓకే, కొండారెడ్డిపల్లి ఈ విలేజ్ నేమ్ గుర్తుపెట్టుకోండి. So in late 2025, so which Indian state was officially declared as a ginger capital of India by Niti Aayog in recognition of high quality organic production అంటున్నాడు. ఓకే, జింజర్. ఓకే, సో అల్లం జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది ఏ స్టేట్ను అంటారు? సో ఇక్కడ చూడండి జింజర్ క్యాపిటల్ అంటే సో దాని యొక్క క్వాలిటీ హై క్వాలిటీ ఆఫ్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అనమాట. సో మరి ఈ రిపోర్ట్ ఎవరు చెప్పి రిలీజ్ చేశారు? నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వచ్చేసి దేన్ని అంటారు? సో మిజోరాం అండి. మిజోరాంని జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. మరి హైయెస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ జింజర్ అనేది ఏ స్టేట్లో ప్రొడ్యూస్ అవుతుంది అంటే
చూడండి ఇది సో మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్లో జింజర్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మరి జింజర్ క్యాపిటల్ ఇది సో మిజోరాం. So on which dates National Girl Child Day is celebrated every year across India to raise awareness about the rights and importance of the girls in society. Okay, girls in the society. National Girl Child Day అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ప్రతి సంవత్సరం కూడా 24th జనవరి. ఓకే, సో 24th జనవరి రోజు మనము నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనేది సెలబ్రేట్ చేస్తాము. సో 2026 యొక్క థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకే, సో ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనమాట థీమ్. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అవేర్నెస్ అనమాట గర్ల్ యొక్క. ఎందుకంటే సెక్స్ రేషియోని ఇంప్రూవ్ చేసుకోవడానికి. 2011లో వచ్చేసి మనకు ప్రతి 1000 మంది పురుషులకు గాను సో 943 మెంబర్స్ మాత్రమే ఉన్నారనమాట. ఓకే, సో సెక్స్ రేషియో అంటాం దీనికి. ప్రతి 1000 మంది పురుషులకు గాను 943లో ఉన్నారు. లీస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి ఇక్కడ సో హర్యానాలో ఉంది. దెన్ నెక్స్ట్ హైయెస్ట్ సెక్స్ రేషియో వచ్చేసి మనకు కేరళలో ఉందన్నమాట. ఓకే, సో కేరళలో 1084. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు అందుకు గాను హర్యానాలో తక్కువ ఉన్నందుకు గాను హర్యానాలో మనకు బేటీ బచావో బేటీ పడావో సో ఆందోళన్, బేటీ బచావో బేటీ పడావో ఆందోళన్ కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, ఓకే సుకన్య సమృద్ధి యోజన. సో ఇవి రెండు స్కీమ్స్ కూడా 2015లో భారత ప్రభుత్వము తీసుకురావడం జరిగిందనమాట. ఇవి ఇక్కడ ఇవి రెండు స్కీమ్స్ కూడా గర్ల్ చైల్డ్ కోసం తీసుకురావడం జరిగింది. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి 24th జనవరి. The next, in January 2026, which Indian state announced the comprehensive statewide ban on the manufacturing, storage and sale of tobacco and nicotine-based products అంటున్నాడు. So including గుట్కా and pan masala to combat high rate of oral cancer. Okay, so నోటి క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అనేది సో ఎదుర్కోవడానికి ఏ స్టేట్, ఎందుకంటే ఇక్కడ 40% ఆఫ్ క్యాన్సర్ అనేది దేని ద్వారా వస్తుందంటే టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ వల్ల వస్తుంది, గుట్కా పాన్ మసాలా వల్ల వస్తుంది. ఏ స్టేట్లో అంటే సో మనకు ఒడిస్సాలో అండి. ఓకే, సో ఒడిస్సా గవర్నమెంట్ అనేది బ్యాన్ చేశారు 2026లో టొబాకో అండ్ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా. సో దీంట్లో ఏముంటుందంటే నికోటిన్ ఉంటుందండి. ఓకే, నికోటిన్ అనేది సో ఇది ఒక క్యాన్సర్ కారకం అనమాట. ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు ఒడిస్సా యొక్క గవర్నర్ వచ్చేసి కంబంపాటి హరిబాబు. ఓకే, సో కంబంపాటి హరిబాబు వచ్చేసి మనకు సో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. సో ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి మోహన్ చరణ్ మఝీ. ఓకే, సో మోహన్ చరణ్ మఝీ సో ఇతను బీజేపీ అనమాట. ఓకే, సో బీజేపీ ప్రజెంట్ బీజేపీ రూలింగ్ స్టేట్ అనమాట. ఓకే, సో ఇవి ఈరోజు మనకు జనవరి 2026లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.